అయ్యి బాబాయ్ టైం అయిపోయింది. నువ్వేనా లేపచ్చు కదా సన్యాసి. అబ్బా కాలు విరిగిపోయింది. ఏమిటా ఇది దున్నపోతా పడ్డావు? కరెక్ట్ గా అన్నారు కానీ 600 తీసుకుని కౌలించుకున్నారు రమ్మని లాక్ కొట్టేసిందండి నా శైలజ. అబ్బా ప్రతిరోజు మీతో పడలేక చచ్చిపోతున్నాను. లే చూడండి సార్, వీడు చేసిన పని. నువ్వు చేసిన పని కూడా ఏం బాగాలేదు. అర్జెంట్ గా 600 ఇచ్చేయి. నేను 600 తీసుకున్నానా? అవును. వీళ్ళతో చస్తున్నాను. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు చేసిన ఏదో పనికి ఎక్కడున్నా రావాలరా. ఏమండి ఈ ఎదవ ఏం చేశాడు అసలు? ఏం చేశాడు? రాత్రంతా నా పక్కలో పడుకొని నాకు ఇవ్వాల్సింది పోయి నా పర్స కొట్టేశాడు. అదేంటండి అలా షాక్ అయ్యారు? మీ పర్సు కూడా కొట్టేశాడా? చీ ఏంటండి మా సొంతం ఒకటే తిట్లు. నిన్ను మర్యాదగా నా డబ్బు కప్పు, లేకపోతే మీ ఓనర్ చెప్పేస్తాను. మీ ఓనర్ ఎవరా? నేనే. మీరా? అయితే వినండి, రాత్రంతా నా పక్కలో పడుకొని సెక్సీ మిక్సీ పనులు చేస్తూ మీ అందరి గురించి ఎంత బ్యాడ్ గా చూస్తున్నాడు తెలుసండి. ఈ సాల్మన్ రాజు ఒట్టి బ్యాడ్ క్యాన్వాసింగ్. ఈ ఫైల్ మీద చిన్న సంతకం పెట్టేస్తే నేను బాస్ కి వచ్చేస్తానండి. ఎదవలా చూస్తుందట. బాబోయ్ గడిసేలా ఉన్నారు కానీ ఈ పాటి చాలా మందిని పాడు చేసి ఉండేవాడట. బాబోయ్ నువ్వు వెళ్ళొచ్చు. నన్ను వెళ్ళమనే హక్కు మీకు ఈ జన్మలో లేదు. హక్కుల గురించి మాట్లాడుతున్నావు ఏంటా? మళ్ళీ ఇక్కడే జరుగుతుంది. అవి ఏం లేదు సార్. ఏమీ లేదా సార్? మీరే ఈ ఉత్తరాన్ని ఒకసారి చదవండి సార్. డియర్ లలిత, అచ్చం నాలాగే ఉండి నీ భర్త నువ్వు కోల్పోయావని మొన్నే తెలుసుకున్నాను. నా భార్య గ్రేసి ఒక రాక్షసి. త్వరలోనే దానికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుంటాను. నీ ప్రియమైన సాల్మన్ రాజు. ఏమయ్యా నీకు అసలు బుద్ధి జ్ఞానం మంచి చెడ్డ ఉన్నాయా? అందుకే నీ భార్య ఇంత హీనంగా చూస్తుంది. అది కాదు. ఎంత భర్త పోతే మాత్రం ఆడదాన్ని లోకు చేస్తావా? ఆగండి. వీడేంటి ఇలా బీసుకుపోయాడు? టైం ఎంత అయింది? ఈ ఆలస్యానికి కారణం నేను కాదు సార్. ఇదిగో ఈ వెధవ వీడు బాత్రూమ్ లో ఉండగా నా కర్మగాలి ఒక బొమ్మ గీశానండి. దానికి వడ్డాది పాపయ్య గారి లెవెల్లో అందంగా సుందరి అని పేరు పెట్టాను సార్. అది చూసి వీడు థ్రిల్ అయిపోయాడట. అప్పటి నుంచి ఆ సుందర అడ్రస్ చెబుతావా చస్తావని పొద్దుటి నుంచి నన్ను చంపుకు తింటున్నాడు సార్. సార్ వీడి ఫేస్ చూడండి. నా సుందర అడ్రస్ కావాలి. నా సుందర అడ్రస్ కావాలి. అదిగో నా సుందర అడ్రస్ కావాలి. అయ్యా ఊహించి గీసిన బొమ్మకు అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? లేదు సార్, వీడేదో ఫోటో చూసే గీశాడు. లేకపోతే నా సుందర బొమ్మను వీడు అంత అందంగా ఎలా గీకల్డు? కర్మ సార్ కర్మ. పొద్దుటి నుంచి ఇదే కూడా సార్ వీడితో. నా సుందరి. సరే నా సుందరి ఆఫీస్ ని సర్కస్ కేబుల్ లా తయారు చేస్తున్నారు. నా సుందరి ముందు మీ సీట్లలో చావండి. నా సుందరి కూర్చోండి. సుందరి నా సుందరి నా సుందరి. దాహం వేసేస్తుంది. ఈ దున్నపోతే లేపుదాం. నానా 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 ఏమిట్రా? నాకు పాలు కావాలి. పాలా? మగాడి నా దగ్గర నుంచి ఎలా వస్తాయరా? ఇదిగో వెళ్ళి మీ మమ్మీని అడుగు. మమ్మీ ఏంట్రా? నాకు పాలు కావాలి. ఏం పాలు? కొడుకు తల్లిని ఏ పాలు అడుగుతాడు? పులి పాలు అడుగుతాడా? తను పాలు అడుగుతాడు. మాట్లాడకుండా ఇస్తే లేకపోతే మరణిస్తాడు పాపం. పెట్టాడు మీసాలు కదా దున్నపోతులాంటి కొడుకు పాలివ్వాలా? నేను పాలివ్వాలా? మళ్ళీ ఎక్కడేమిటి గొడవ? ఏం లేదండి, పిల్లాడు వాళ్ళ అమ్మని పాలు అడుగుతున్నాడు. ఇస్తే బాడీలో గ్లామర్ తగ్గిపోతుందని ఇవ్వనంటుంది. ఏదో చిన్నటైపు గొడవ. మీరెళ్ళి పడుకోండి మావయ్య. బా నువ్వు ఉండవయ్యా, నువ్వు చెప్పమ్మా. అవునండి, పందికొక్కలా ఉన్న ఈ విధవ నన్ను పాలు అడుగుతున్నాడు. ఇదేమన్నా ధర్మంగా ఉందా చెప్పండి బాబాయ్ గారు? పాలు పాలు. బిడ్డ తల్లిని పాలు అడగకపోతే ఎవరిని అడుగుతాడమ్మా? అది కాదండి, పాలు పాలు. నేను ఇక్కడే ఉంటాను. ఆ తలుపు చాటుకు తీసుకెళ్లి పాలు. అది కాదండి, ఏం విడ్డూరమమ్మా, పిల్లాడి గొంతెండిపోతోంది. వాడి గొంతెండిపోతే నాకేంటి, ప్రాణం పోతే నాకేంటి? అయ్యయ్యో, ప్రపంచంలో ఏ తల్లి అయినా బిడ్డ చావు కోరుకుంటుందా? చూడమ్మా, నేను చాలా పట్టుదల మనిషిని. ఏమైనా సరే నువ్వు పాలిచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. అయితే వినండి, అసలు నిజం చెప్పేస్తాను. ఏమిటి? నేను నువ్వు నేను నువ్వే అసలు ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఏమిటో చెప్పు. నువ్వు పెళ్ళా? ఏమిటి చీకట్లో శబ్దాలు? బుద్ధిగాని తలుపు చాటుకు తీసుకెళ్ళింది అన్నయ్య గారు. ఎందుకు? పేకలోకి చంపేయడానికా? కాదు, పాలు ఇవ్వడానికి తీసుకెళ్ళింది. ఓహో, అన్నయ్య గారు మీరు విశ్రాంతి తీసుకోండి. రండి. ఈ ఫైల్ తీసుకెళ్లి కామరాజ్ టేబుల్ మీద పెట్టు. సార్ నువ్వు వెళ్ళరా, ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి మాట్లాడుకోవాలి. ఓ గంట పర్మిషన్ ఇస్తే నేను ఇంటికెళ్ళి వచ్చేస్తాను సార్. ఎందుకో? ఎందుకంటే ఏం చెప్తానండి, ఆ ముసలాడి సపోర్ట్ చూసుకుని తెల్లవారులు నా ఒళ్ళు హోనం చేసి పారేసిందండి ఆ లలిత. శీలం పోయిన బాధలో
చిన్న విషయం మర్చిపోయానండి. ఏం మర్చిపోయావు? మరి మీరు బ్యాడ్ గా ఫీల్ అవ్వాలంటే చెప్తానండి. అబ్బా ఫీల్ కాలేవా? చెప్పు, ఏం మర్చిపోయావు? ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయానండి. కూర్చో. అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు? మతి మరుపులో ఈ వేళ కొంచెం గడ్డి తిని వచ్చేసాను చిన్నోడు సార్. పోయ్. రేసి, హలో, హౌ ఆర్ యూ? ఆయన గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా సార్? ఇన్ఫర్మేషనా? ఇన్ఫర్మేషను ఈ షర్టు టై అతనివో కావో చెప్పండి అమ్మా. ఆయనవే, ఇంట్లో ఉన్నప్పుడు వేసేదాన్ని. అంటే ఆయన పోయినట్టేగా? ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదమ్మా. సరే, ఓ 20 days వెయిట్ చేసి చూస్తాను. ఆయన అప్పటికి రాకపోతే ఆ ప్రభు ఆశీస్సులతో మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటాను. మీరంతా తప్పకుండా రావాలి సుమా. అలాగే. ఏమమ్మా సాల్మన్ రాజు గారు పోయాడా? ఆ విషయం నాకు తెలియదే. ఈ ఆల్బమ్ లో ఉన్న అందగాళ్ళలో ఎవరినో ఒకరిని చూసి సెలెక్ట్ చేసుకో, వెంటనే ముహూర్తం పెట్టింగ్ చేస్తాను, ఓ పని అయిపోతుంది. ఈ ఫోటో చూడమ్మా, ఎంత బాగుందోను. ఆ? చాలా అందంగా ఉన్నారు కదమ్మా. ఇడియట్. గ్రేసీ, హలో గ్రేసీ. రాత్రి లలిత నిన్ను ఏం చేసిందో చెప్పమంటావా? అయ్యో బాబోయ్ వద్దు. చీ 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 చీ. టైంకి ఎలాగో ఆఫీస్కి రారు, కనీసం నాటక రిహార్సల్స్ కింద రావచ్చుగా. కూర్చో. నాన్నక్కడ విగ్గుకి వెంట్రుకలు ఊడిపోతున్నాయని ఇంట్లో కూర్చొని హెయిర్ ఆయిల్ రాసుకుంటున్నాడు ఎదవా. వీడొకడు సిగ్గు టోటల్ గా వదిలేసి విగ్గు తగిలిసి తిరుగుతున్నాడు వెధవ. అబ్బా మీ గొడవ ఏంటే? ఈవిడా అదే సార్, నన్ను ఈడికి అమ్మ వేషం ఏమంటున్నారు? అడుగు సాయిబాబు. పెయింట్ ఎంత విచిత్రంగా ఉంది. సాగర సంగమం సినిమాలో శరత్ బాబు కమల్ హాసన్ చూసినట్టు కాస్త మెల్లిగా తోయండి ఆ బాబు. మీరు ఎక్కువ మాట్లాడకూడదు, పల్స్ పడిపోతుంది. వీడొకడు సందకాన్ని చంపు తినే. వచ్చేసారా ఫ్రెండ్స్? మనమంతా ఇక్కడికి ఎందుకు వచ్చామో మీ అందరికీ తెలుసు. అసలు ఈ జీవితమే ఓ నాటకం. ఆ సినిమా నేను చూడలేదండి. ఒక్కసారి చేజాపు. చాపాను. నోర్మయ్. మన కుటుంబ నాటకంలో తండ్రి వేషం ఎవరైతే బాగుంటుందో విగ్గు తీసేస్తే వాడు బాబు బాగుంటాడు. ఆ వెధవ పేరుస్తే చంపేస్తాను. అబ్బా ఇంకా ఎవరో ఎదవెందుకండి, మీరు మా అందరికి తండ్రి లాంటి వారు. మీరే వేశారనుకోండి, గుండమ్మ కథలో ఎస్వి రంగారావు గారి స్టైల్లో ఉంటుంది. కరెక్ట్. ఆఫ్ కోర్స్ నాకు ఇష్టమే అనుకోండి, కానీ నా వైఫ్ గా శాంతమైతే బాగుంటుందేమో అండి. అబ్బో, మా అబ్బాయి తెలిసిందంటే గొడవ అయిపోతుంది. నన్ను మాత్రం ఇందులో ఇరకెందుకండి బాబోయ్. కాంతం, ఒక్కసారి సాయిబాబు గారి ఫేస్ చూడు. ఏమి చూస్తుంది లేరా? వీళ్ళ మొహాల మండ, మొహం అంతా గుడ్డలతో కట్టేశారు. చూడవలే, నాకు లైఫ్ లో ఎలాగో అమ్మలేదు, కనీసం నాటకంలోనైనా అమ్మా అందాం. అలా గేదెళ్ళు అరవకండి, పల్స్ పడిపోతుంది. పడిపోతే పడిపోనేవ్వండి, వీళ్ళందరినీ కష్టపడడం నాకు ఇష్టం లేదు. వద్దు బాబు, ఏం చేస్తాను, ఒప్పుకుంటాను. అయితే మీ ఇద్దరం భార్యాభర్తలం అన్నమాట. మరి పెద్ద కొడుగ్గా కారాజు బాగుంటాడు, మరి పెద్ద కోడలుగా ఈవిడ నీ బొందలా ఉంటుంది. ఆ శైలి బాగుంటుంది. అమ్మో, నాకు 3వ నెల గర్భం అండి. అజయ్కి తెలిస్తే చంపేస్తాడు. నేను వేయను బాబు. ఆ గర్భిణీ స్త్రీని ఇబ్బంది పెట్టి నేనేం సుఖపడతాను చెప్పండి? ఆవిడకి ఆ శ్రమ అక్కర్లేదు, నాకు ఈ లైఫ్ అక్కర్లేదు. ఎందుకు పేషెంట్ ఇలా ఇబ్బంది పెడతారు? ఆసుపత్రిలో చంపలేకే ఇక్కడికి తీసుకొచ్చాను అనుకున్నారా? డాక్టర్ గారు, మీరు ఆ చెత్త డైలాగ్ ఆపండి. నా వల్ల కావట్లేదు. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. హ్యాపీ. ఇక రెండో కొడుగ్గా సాల్మన్ రాజు నువ్వు బాగుంటావయ్యా. నేను రెండో కొడుకు ఏంటండి, నేను కొంచెం యంగ్ కదా, పెళ్లి కాని చిన్న కొడుకు కింద బాగుంటాను. ఏంటి మీరు ఎంగా? మీ ఇంట్లో అద్దాలు లేవా? అరిసి వాపోతే మా ప్రాణం పోయిట్టున్నాయి. కొంచెం జాగ్రత్తయ్యా. ఇగో సాల్మన్ రాజు, ఈ పేరు వీరభద్రరావుగా మారుస్తున్నాను. లలిత నీ భారీగా యాక్ట్ చేస్తుంది. లాభం లేదు, మా గ్రేసీ తెలిస్తే నన్ను చంపేస్తుంది. నేను ఒప్పుకోను. ఏమిటి ఒప్పుకోరా? ఒప్పుకోరా? ఏమండి, ఆ మధ్య నాకు రాసిన లవ్ లెటర్ వాళ్ళ ఆవిడ పోస్ట్ చేయండి. అది బాబోయ్, ఇప్పుడు చచ్చేట్టు ఒప్పుకుంటాడు. ఇక పోతే నాతో ఏ గొడవలు లేవండి. నాకు ఏ విధమైనా భర్తగా వేయొచ్చు. రాత్రులు వాడు ఓవర్ అయిపోయి నా బుగ్గలవి కొరికిస్తే మాత్రం నేను సహించలేను. థ్యాంక్స్ అమ్మా. ఒరే గాంధీ సార్, నువ్వు ఇలా ఈ పక్క నుంచో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అంతా అయిపోయింది. ఓకే అయిపోయిందా? మరి నా పక్కనేదని పేరు. ఓహో, నీ పేరు మిగిలిపోయిందా? ఒరే ఇలా ఆ రోజు ఆఫీస్కి వచ్చి గొడవ పెట్టుకుందే, టమ్ టమ్ చిద్దామని దాన్ని బట్టరా.